దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. இந்த நாட்களிலே தெலுங்கு டு தமிழ் దేవుని మహాకృపను బట్టి దైవ సన్నిధిలో చేరి వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. தேவன் சமூகத்தில் கூடி வந்த தமிழ் மற்றும் தெலுங்கு யாவருக்கும் நான் நன்றிகளை நான் தெரிவித்துக் கொள்கிறேன். దేవుని కృప వలన మనమందరం ఇలా చేరుకొని దేవుని వాక్యంలో ఉన్న వాస్తవాలు వినే భాగ్యాన్ని ప్రభువు మనకు ప్రసాదింపజేస్తున్నందుకు ప్రభువుకు మనం ఎంతో రుణస్థులం. இப்படியாக நாம் கூடி வந்து தேவனுடைய வசனத்தை தியானிப்பதற்காக சந்தர்ப்பத்தை கொடுத்த தேவனுக்கு நாம் நன்றிகளையும் எவ்வளவு கடமைப்பட்டவர்களையும் நாம் இருக்கிறோம். కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి సంగతులను తేటగా ధ్యానం చేద్దాం. கொஞ்ச நேரம் தேவனுடைய சன்னிதியில் அமர்ந்து நம்ம வசனத்தை தியானிக்க போகிறோம். మన ధ్యానం కొరకు కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. நாம் சங்கீத புத்தகத்திலிருந்து சில காரியங்களை தியானித்து வந்து கொண்டிருக்கிறோம். 5వ కీర్తనలో 7వ చరణాన్ని మనం చదువుకుందాం. 5వ సంగీతం 7వ వచనத்தை நாம் தியானிக்க போகிறோம். నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి நமஸ்கரிச்சதனோ. நான் பார்க்கிறோம் 7ஆம் சங்கீதம் 7ஆம் வசனத்துல, நானும் மிகுந்த கிருபையினாலே இந்த ஆலயத்திற்குள் பிரவேசித்து இந்த பரிசுத்த சந்நிதிக்கு நேரே பயபக்தியுடன் பணிந்து கொள்வேன். చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాసిக்கப்பட்ட వేద పகுதி జెబిத்து நாம் ధ్యానిக்கலாம். మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, వేల్పులలో గనుడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. கனமுள்ள பிதாவே, உன்னதமான தலங்களில் வாசம் செய்யக்கூடிய தேவனே, 1000 ஸ்தோத்திரங்களுக்கு மத்திய வாசம் செய்யக்கூடிய தேவனே, உடைய கனமுள்ள நாமத்திற்காய் மகிழ்ச்சியான நாமத்திற்கு நாங்கள் మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దివ్య వాక్యములో నుండి అమూల్యమైన సంగతులను ధ్యానము చేయనయుంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు, உன்னதமான வேதங்களை தியானிக்கின்ற பொழுது நீரே எங்களோடு தனிப்பட்ட முறையில் பேச உதவி செய்யப்படும்படியாக உங்களுடைய நாமத்தில் நாங்கள் கேட்டுக்கொண்டு మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి. ஆண்டவர் மீட்பர் உன்னதமான இயேசு கிறிஸ்து நாமத்தினாலே மிகுந்த தாழ்மையுடன் வேண்டிக் கொள்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ గ్రంథములో భక్తుడైన దావీదు చాలా చక్కని విషయాన్ని తేటతెల్లం చేసినట్లుగా చూస్తున్నాం. நாம் வாசிக்கப்பட்ட வேத பகுதியிலே பக்தனாக தாவீது சில காரியங்களை வெளிப்படையாக காரியங்களை பேசுகிறார். తన అనుభవంలో నేనైతే అనే ఓ శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. தன் அனுபவத்தின் மிகுதியாலே நானோ என்று சொல்லி ஒரு தனிப்பட்ட காரியத்தை குறித்து அவர் பேசுகிறார். అంటే నేను అనేది అది గర్వానికి సూచనగా ఉన్నట్టుగా ఉన్న లోకములో ఉన్న నేను కాదు. ఇది அந்த நானோ என்ற வார்த்தை உலகத்தில் சொல்லுகிற பிரகாரமாக சுயத்தை குறித்து பிரஸ்தாபப்படுத்துவதல்ல. ఇది దైవికమైనటువంటి సంగతి, దైవ ప్రేరేపితమైనటువంటి సంగతి. இது தேவனுடைய ஏவுதலினாலே தேவனுக்காக வெளிப்படுத்தப்பட்ட நான் என்ற வார்த்தையை நாம் பார்க்கிறோம். కనుక ఇందున్న వాస్తవిక సత్యాన్ని మనము గమనిస్తే దేవుని కొరకు నేను, దేవుని కొరకు నేనైతే అనే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. தேவனுக்காக நான், தேவனுக்கென்று நானோ என்று குறித்து அவர் பேசுகிறார். నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి நமஸ்கரிச்சதனு అంటున్నాడు. நானும் மிகுந்த கிருபையினாலே உமது ஆலயத்திற்குள் பிரவேசித்து உமது பரிசுத்த சந்நிதிக்கு நேராக வந்து நான் பயபக்தியோடு பணிந்து கொள்வேன் என்று சொல்கிறார். కనుక నేనైతే నీ కృపాతిశయమును బట్టి మందిరంలో ప్రవేశిస్తాను. நானும் என்று சொன்னால் உம்முடைய கிருபை நிமித்தமாக நான் ఆలయத்தில் ప్రవేశింపేன். ఇప్పుడు మందిరంలో ప్రవేశించిన వ్యక్తి ఏం చేయాలి? అదే చెప్తున్నాడు. నేనైతే కీర్తనల గ్రంథం 55వ కీర్తన 23వ చరణం.
அங்க பார்க்கிறோம், நானோ என்று சொன்னால் ஆலயத்தை பத்தி என்ன செய்யறான்னு பார்க்கின்ற பொழுது 55வது சங்கீதம் 25வது வசனத்தை நம்ம பார்க்கலாம். ఆ భాగంలో దేవా నాశన రూపములో నీవు వారిని పడవేయుదు, నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు, నేనైతే నీ యందు నమ్మికయుంచి ఉన్నాను, నేనైతే నీ యందు నమ్మికయుంచి ఉన్నాను అన్నాడు. இங்க 55:23ல நீர் அவர்களை அழிவின் குழியில் இறங்க பண்ணுவீர், இரத்தப்பிரிவு சூதுள்ள மனுஷரும் தங்கள் ஆயுசு நாட்களிலே பாதி வரையிலாக பிழைத்திருக்க மாட்டார்கள், நானோ உம்மை நம்பி இருக்கிறேன். కనుక ఇక్కడ ఉన్న ఈ మాట, నేనైతే నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. మందిరంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ దేవుని యందు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి అనే సత్యాన్ని చెప్పాడు. ஆலயத்தில் பிரவேசிக்கிற ஒவ்வொரு மனிதன் என்ன செய்ய வேண்டும் என்று சொன்னால் தேவன் மேல நம்பிக்கை வைக்க வேண்டும். ఎప్పుడైతే దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడో, ఆ నమ్మికను బట్టి తనకేం కలిగిందో చెప్పాడు 13వ కీర్తన 5వ చరణం. அந்த ஆலயத்தில் பிரவேசித்து அவன் தேவன் மேல் நம்பிக்கை வைக்கிறான். அந்த நம்பிக்கை நிமித்தம் உண்டான அவனுக்கு காரியம் என்ன என்று சொன்னால் 13వ சங்கீதம் 5వ వచనం பார்க்கிறோம். ఆయన అన్నాడు, చూడండి, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను అని చెప్పాడు. அங்க பார்க்கிறோம், நான் நம்முடைய கிருபையின் மேல் நம்பிக்கையா இருக்கிறேன், ரட்சிப்பினால் இருதயம் களி கூறுகிறது, கர்த்தர் எனக்கு நன்மை செய்தபடினால் அவரை பாடுவேன் என்று எழுதுகிறார். దైవ లేఖనములు ఆయన కృపయందు నమ్మికయుంచినప్పుడు ఏం జరిగింది? రక్షణ కలిగింది. ఆ రక్షణ బట్టి నా హృదయము హర్షించుచున్నది అని చెప్పాడు. கிருபையினாலே பிரவேசிக்கிறான், தேவன் மேல் நம்பிக்கை வைக்கிறான், ரட்சிப்படைகிறான், அதன் பின்பு அவன் தேவனை உயர்த்தி பாடுகிறான். కనుక మన అంశం పేరు నేనైతే. లోకంలో కాదు, నేనైతేనా నేనేదైనా చేయగలను, ఇది కాదు, దేవునిలో నేనైతే అనే అనుభవాల్లో మనము జీవించాలి. உலகத்தில் பார்க்கின்ற பொழுது நான் என்ன செய்வேன் என்று தன்னை குறித்து அல்ல, இங்க தேவனுக்குள் இருந்து தேவனில் நானோ என்று சொல்லி தாவீது வெளிப்படுத்துகிறார். ఒకటి, నేనైతే దేవుని మందిరంలో ప్రవేశిస్తాను, நானோ என்று சொன்னால் தேவனுடைய ஆலயத்தில் பிரவேசிப்பேன், ప్రవేశించిన నేనైతే నమ్మికయుంచుచున్నాను, பிரவேசித்த நானோ என்றால் நம்பிக்கை வைக்கிறேன். మాత్రమే కాదు, నమ్మికయుంచినప్పుడు నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది అన్నాడు. நம்பிக்கை வைக்கின்ற பொழுது அவர் இருதயம் ரட்சிப்பினால் களி கூறுகிறது என்று நாம் பார்க்கிறோம். ఇప్పుడు ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉన్నాడో, దేవుని రక్షణ అతనికి కలిగిందో, ఇప్పుడు ఆయన అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అంటాడు. நானோ என்று சொன்னால் நான் நீதி உள்ளவனாக உடைய முக தரிசனத்தை தரிசிப்பேன் என்று சொல்கிறார். 17వ కీర్తన 15వ చరణం. 17வது சங்கீதம் 15வது வசனத்தில் நாம் பார்க்கிறோம். అక్కడేమని వ్రాయబడిందంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. நானோ நீதியுடைய முகத்தை தரிசிப்பே, நான் விழிக்கும் பொழுதும் சாயலால் திருப்தி ஆவேன். చక్కని మాట చూడండి ప్రియులారా. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తా. ఆహా, ఎంత గొప్ప మాట అండి. నీతి కలిగి నీ ముఖ దర్శనం చేస్తాను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను అన్నాడు. நானோ என்று சொன்னால் உங்களுடைய நீதியினால் உங்களுடைய முகத்தை நான் தரிசிக்கிறேன், அது மாத்திரம் நான் விழிக்கின்ற பொழுது உங்களுடைய சாயலை கண்டு நான் திருப்தி ஆவேன் என்று சொல்கிறார். కనుక
ఈ అనుభవాల గుండా మనము ఎప్పుడూ ప్రయాణం చేసే వారంగా ఉండాలి. இப்படிப்பட்ட அனுபவத்தோடு கூட நம்ம எப்பொழுதும் நான் பிரயாணம் செய்யக்கூடியவர்களாய் நம்முடைய வாழ்க்கையில நாம் காணப்பட வேண்டும். ఇప్పుడు మందిరములో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తేటగా చెప్పాడు. இப்படி ஆலயத்தில் வந்த தாவீது எப்படியாக இருக்கார் என்று சொல்லி இங்க பார்க்கிறோம். 52వ కీర్తన 8వ చరణం. 52వ సంగీతం 8వ వచనం. 52:8లో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను. நானும் தேவனுடைய ஆலயத்திலே பச்சையான ஒளிவு மரத்தைப் போல் இருக்கிறேன். దేవునుடைய కృపயை என்றென்றைக்கும் நம்பி இருக்கிறேன். చూశారా ఎంత చక్కని మాట. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు, పచ్చని ఒలీవ చెట్టు. ఎంత శ్రేష్టంగా నేను పచ్చగా ఉన్నాను దేవుని మందిరంలో అన్నాడు. அது சொல்றாரு, நான் பச்சையான ஒளிவு மரம்னு சொன்னா தேவனுடைய ஆலயத்தில் பச்சையாக இருக்கிறேன்னு சொல்கிறார். ఈ అనుభవాలు నిజంగా మన జీవితంలో ఉన్నాయంటారా? இப்படிப்பட்ட செழுமையின் அனுபவம் நம்முடைய வாழ்க்கையிலே காணப்படுகிறதா? ఒకవేళ ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు లేకపోతే ఇబ్బంది. ஒருவேளை இந்த அனுபவம் இல்லாவிட்டால் நமக்கு கஷ்டமே. ఈయన పచ్చగా ఉండడానికి గల కారణం ఏమిటి? మందిరంలో ప్రార్థన చేశాడు, మందిరంలో స్తుతులు చెల్లించాడు. இவன் பச்சையாக இருக்க காரணம் என்னன்னு சொன்னா, ஆலயத்திற்கு வந்து ஜெபிக்கிறான், ஆலயத்திலே வந்து தேவனை துதிக்கிறான். చూడండి, ఏలియా అనుభవంలో ఆయన కూడా నేనైతే అన్నాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. அங்க பார்க்கிறோம், அவர் எந்த அனுபவம் கடந்து போறேன்னு சொன்னால், ராஜாக்கள் எழுதிய முதலாவது ராஜாக்கள் புஸ்தகம் 18வது அதிகாரம் 24வது வசனம். ఆయన అన్నాడు, మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును అన్నాడు. சொல்றாரு, நீங்கள் உங்கள் தேவனுடைய நாமத்தை சொல்லி கூப்பிடுங்கள், நானும் கர்த்தருடைய நாமத்தை சொல்லி கூப்பிடுவேன் என்று சொல்லுகிறார். ప్రియులారా, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తా. నేను ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తా. நானும் என்று சொன்னால் தேவனுடைய நாமத்தின் நிமித்தம் நாமத்தை சொல்லி நான் ஜெபம் செய்கிறேன் என்று சொல்கிறார். ఇది ఎంత శ్రేష్టమైన అనుభవం. இது ஒரு ఉన్నతమైన ஒரு అనుభవం. ప్రార్థనే కాదు, దైవ లేఖనంలో చెప్పబడిన మాట 75వ కీర్తన 9వ చరణంలో మరొక మాట వ్రాయబడి ఉంది. இது మాత్రమల్ల 75வது సంగీతం 9వ వచనத்தை இன்னும் ஒரு கருத்தை நம்ம பார்க்கலாம். అక్కడ వ్రాయబడిన మాటను మనము గమనించినట్లయితే, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును అన్నాడు. நானும் பார்க்கிறோம், என்றென்றைக்கு இதை அறிவித்து நான் யாக்கோபின் தேவனை கீர்த்தனம் பண்ணுவேன் என்று சொல்கிறார். ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట మనము తేటగా ఆలోచన చేసినప్పుడు, నేనైతే దేవుని మందిరంలో ప్రవేశిస్తానన్న మనిషి ఇప్పుడు ప్రభు చేసిన కార్యాలన్నింటిని బట్టి నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును అన్నాడు. தேவனுடைய ஆலயத்தில் பிரவேசித்த மனிதன் தேவன் செய்த அற்புதமான காரியத்தை இங்கு சதா காலம் அறிவிக்கிறேன் என்று சொல்கிறார். కనుక ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవం, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేస్తా. ఆయన స్తుతిని ప్రచురము చేస్తా. நானும் என்றால் என்றென்றைக்கும் தேவனை நான் கீர்த்தனைகளை நான் பாட்டுகளை பாடி நான் அறிவிக்கிறேன், துதிக்கிறேன் என்று சொல்கிறார். ప్రియులారా, ప్రభు వాక్యములో వ్రాయబడిన మాట, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాలు. నేను ఈ విధంగా నేనున్నాను, ఆసాపు స్తుతిని ప్రచురం చేస్తానన్నాడు.
ఆ, నా- మరొక మాట మనం ఆలోచన చేస్తే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. அதாவது ஒவ்வொருவரும் தன்னுடைய அனுபவத்திலே பேசுகிறார்கள். ஆசாவை பார்க்கின்ற பொழுது துதியின் மூலமாக என் அனுபவத்தை விவரிப்பேன் என்று சொல்லுகிறார். அதே மாதிரி மல்கியா 3ஆம் அதிகாரம் 8வது வசனம் பார்க்கின்ற பொழுது నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చే మీకా 3:8 అండి, మలాకి కాదు, మీకా 3:8. యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను అన్నాడు. இங்க பார்க்கிறோம் மீகா 3:8 நானோ என்றால் யாக்கோபுக்கு அவன் மீறுதலையும் இஸ்ரவேலுக்கு அவன் பாவத்தையும் அறிவிக்கும்படி கர்த்தருடைய ஆவி அள்ளின பலத்தினாலும் న్యాయத்தினாலும் పరాక్రమత నిరపపட்டிருக்கேன் ఎన్నుகிறார். ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటను మనం ఆలోచన చేసినప్పుడు, నేనైతే యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నిండిన వాడనై ఉన్నాను అన్నాడు. இங்க பார்க்கிறோம் அவன் எப்படியாக பார்க்கும் பொழுது கர்த்தருடைய ஆவி நிரப்பப்பட்டிருக்கிறார், பலத்தினால நிறைந்திருக்கிறார், న్యాయத்தின పరాక్రమத்தை నిరపపட்டிருக்கிறார் என்று சொல்கிறார். కనుక దైవ లేఖనంలో వ్రాయబడిన ఈ సత్యాన్ని మీరు చాలా స్పష్టంగా ఆలోచన చేయండి. నిజంగా ఈనాడు ప్రతి ఒక్కరూ ఆత్మావేశము చేత, బలము చేత, తీర్పు తీర్చు దేవుని శక్తి చేత, ధైర్యముతో నిండిన వారంగా ఉండాలి. இன்னைக்கு அநேகரை பார்க்கின்ற பொழுது கர்த்தர் கொடுக்கிற ஆவியின் பலத்தினாலும் அவருடைய பராக்கிரமத்தினாலும் அவருடைய న్యాయத்தோட எப்பொழுது நிரப்பப்பட்டிருக்க வேண்டும் என்று பார்க்கிறோம். ధైర్యంతో నిరపపட்டிருக்க வேண்டும். కనుక నేనైతే అనేది మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేయాలి. ఎంత విశేషమైన మాట ఉన్నదో చూడండి. அப்படின்னா நானோ என்ற பதத்தை நாம் ஆவிக்குரிய நிலைமையில நாம் ஆலோசித்து நாம் செயல்பட வேண்டும். మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు இது ஒரு காரியத்தை நாம் ஞாபகப்படுத்துகிறார். అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ పౌలు యొక్క త్యాగాన్ని మనం గుర్తిస్తాం. பார்க்கிறோம் பவுல் வாழ்க்கையிலே அவர் செய்த தியாகத்தை பார்க்கின்ற பொழுது அப்போஸ்தலர் நிருபம் 21ஆம் அதிகாரம் 13வது వచనం. ఆయన అన్నాడు, పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు, చనిపోవుటకు కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. அங்க பார்க்கிறோம் அப்போஸ்தலர் 20:13 பவுல் நீங்கள் அழுது என் இருதயத்தை ஏன் உடைந்து போக பண்ணுகிறீர்கள், எருசலேமின் கர்த்தராகிய இயேசுவின் நாமத்திற்காக கட்டப்படுவதற்கு மாத்திரமல்ல நான் மரிப்பதற்கும் ஆயத்தமாக இருக்கிறேன் என்கிறார். కనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించండి. தேவனுடைய வசனத்தில் எழுதப்பட்ட ஒவ்வொரு காரியத்தையும் நாம் அனுபவத்தோடு கூட ஆவிக்குரிய நிலைமையில ஆராய்ந்து பார்ப்பது நல்லது. ఎంతో తేటగా లేఖనంలో ఉన్న వాస్తవాలు ఆయన చెప్పాడు. నేనైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. பவுலை பார்க்கின்ற பொழுது நானோ என்று சொன்னால் நான் கர்த்தருக்காக மரிப்பதற்கும் நான் ஆயத்தமா இருக்கேன் என்று சொல்கிறார். ఓ ప్రియులారా, వాస్తవాన్ని గుర్తించండి. ఆత్మావేశము చేత నింపబడి, తీర్పు తీర్చు బలము చేత నింపబడి, ధైర్యముతో ఉండి దేవుణ్ణి గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. நாம் ஆவிக்குரிய பலத்தால் நிரப்பப்பட்டு, தைரியத்தால் நிரப்பப்பட்டு, தீர்ப்பு செய்யக்கூடிய நிரப்பப்பட்டு, தேவனுக்கென்று தன்னை அர்ப்பணிக்க ஒரு தைரியத்தோடு செயல்படுகிறார் நாம் பார்க்கிறோம். కానీ ఇక్కడ ఈయన అనుభవాన్ని మనము చూచినప్పుడు, మీరు ఎందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారు, నేనైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. நீங்கள் அழுது என் இதயத்தை கலங்க பண்ணுங்கள், நானோ என்று சொன்னால் தேவனுக்காக மரிப்பதற்கு நான் ஆயத்தமாக இருக்கிறேன் பவுல் சொல்கிறார். ఇంతటి శ్రేష్టమైన అనుభవాన్ని మీలో ఎంతమంది కలిగి ఉన్నారు? இப்படிப்பட்ட உன்னதமான அனுபவம், ஆவிக்குரிய அனுபவம் எத்தனை மனிதர்கள் நம்மிடத்தில் காணப்படுகிறது?
ఇప్పుడు మీరు చెప్పండి. நீங்கள் சொல்லலாம். ఎప్పుడైతే ఇలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నామో, మన ప్రభువు మనకున్న త్యాగాన్ని బట్టి ఆయన 2 చేతులు చాచి ఆయన దేశములో చేర్చుకొని గొప్ప బహుమానాన్ని ఆయన మనకు ఇస్తాడు. நாம் எப்பொழுது இந்த தியாக உணர்வோடு கூட நாம் காணப்படுகிறோமோ, தேவன் தம் 2 கரங்களை விரித்து நம்மை அந்த பரலோக ராஜ்யத்திலே சேர்த்துக் கொள்ளப் போகிறார். దైవ లేఖనంలో ఒక్కొక్క విషయాన్ని మనము గుర్తించినప్పుడు, ఒకటి, నేనైతే దేవుని మందిరంలో ప్రవేశిస్తాను అన్నాడు. நாம் தேவனுடைய காரியத்தை அலசி ஆராய்வது முதல்ல நாம் பார்க்கிறோம். நானோ வென்றால் தேவனுடைய ஆலயத்திலே பிரவேசிப்பேன் என்கிறார். 2, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అన్నాడు. இரண்டாவது காரியத்தை நான் கிருபையின் மேல் நம்பிக்கை வைக்கிறேன் என்று சொல்கிறார். నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అన్నాడు. நானோ என்று சொன்னால் ஆலயத்திலே பச்சையான ஒலிவ மரத்தை போல் இருப்பேன் என்று சொல்கிறார். నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అన్నాడు. நானோ என்று சொன்னால் நீதி உள்ளவனாக முகத்தை நான் தரிசிப்பேன் என்று சொல்கிறார். నేనైతే ధైర్యము కలిగిన వ్యక్తిగా, ఆత్మావేశము చేత నింపబడిన వ్యక్తిగా ఉన్నానన్నాడు. நானோ என்று சொன்னால் ஆவிக்கிற நிலைமையில நிரப்பப்பட்டவனாக காணப்படுகிறேன் என்று சொல்கிறார். నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అని అన్నాడు. நானோ என்று சொன்னால் தேவனுடைய நாமத்தினால ஜெபிக்கிறேன் என்று சொல்கிறார். నేనైతే ఆయన స్తుతిని ప్రచురము చేస్తాను అన్నాడు. நானோ என்று சொன்னால் தேவன் செய்த நன்மையான காரியத்தை நான் துதித்து பிரஸ்தாபப்படுத்தேன் என்று சொல்கிறார். నేనైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. நானோ என்று சொன்னால் மரிப்பதற்கு கூட நான் ஆயத்தமாக இருக்கேன் என்று சொல்கிறார். ప్రియులారా, ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించేటట్లుగా ఉన్నామా మనం? நாம் இப்படிப்பட்ட உன்னதமான ஒரு வாழ்க்கையை வாழுவதற்கு நாம் ஆயத்தமாக இருக்கிறோமா? లేక తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమై ఆయన ఎలా ఉన్నాడో తెలుసు కదా. లూకా సువార్త 15:17. நான் பார்க்கிறோம் தப்பி போன குமார் எப்படி இருக்காரு என்று பார்க்கிறோம். லூக்கா 15ஆம் அதிகாரம் 17 வசனத்தை நாம் பார்க்கிறோம். నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను, నేను ఆకలితో చచ్చిపోతున్నాను. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సమృద్ధి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. நான் பார்க்கிறோம் கெட்ட குமார் என்ன போல தன் பசியினாலே நான் சாகிறேன் என்று சொல்கிறார். ஆனால் தகப்பனத்து வருகின்ற பொழுது அவன் சம்பூர்ண திருப்தி அடைந்தவனாய் காணப்படுகிறான் என்று பார்க்கிறோம். కనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి దేవుని కొరకు ఇంతటి గొప్ప త్యాగం, తెలుగువారు గాని తమిళవారు గాని ఏ భాష మాట్లాడు వారు గాని ఈ రోజు నుండి పౌరుషం తెచ్చుకొని నేనైతే 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 దేనికోసం? ప్రభు కొరకు నేనైతే సిద్ధం ప్రాణం పెట్టడానికి అన్నట్టుగా ఉండాలి. நம்ம தமிழ் தெலுங்கு எந்த பிள்ளைகள் இருந்தாலும் நானோ என்று சொன்னால் பவுடைய அர்ப்பணத்தை போல தேவனுக்காக மரிக்க ஆயத்தமாய் நாம் காணப்பட வேண்டும் என்று பார்க்கிறோம். ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. அப்படியாக ஒருவரும் ஆயத்தப்பட வேண்டும் என்று சொல்லி கேட்டுக்கொண்டு நாம் ஜெபிக்கலாம். పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. పరిశుద్ధముల పితావుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దివ్య లేఖనములో నుండి మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి, సందర్భమును బట్టి మీకు స్తోత్రములు. நீர் எங்களோடு பேசின உன்னதமான காரியங்களுக்காக நாங்கள் நன்றி செலுத்துகிறோம், ஸ்துதிக்கிறோம், ஸ்தோத்தரிக்கிறோம். శ్రేష్టమైన దావీదు అనుభవములో నుండి నేనైతే అనే ఓ విశేషమైన సంగతిని మేము తేటగా గమనించాం. వాసిக்கப்பட்ட வேலைப்போ நானோ என்ற தாவீது வாழ்க்கையில அந்த காரியத்தை குறித்து நாங்கள் தியானித்தோம். మేము మీ కొరకు ఏం చేయాలో మీరు మాతో మాట్లాడిన సందర్భమును బట్టి కృతజ్ఞతలు చెల్లించొచ్చు. நாங்கள் உமக்காக என்ன செய்யப்பட வேண்டும் என்று சொல்லி எங்களோடு பேசிய ஒவ்வொரு வார்த்தைகளுக்கும் நன்றி செலுத்திக் கொண்டு మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. தேவனாகிய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக ஸ்துதித்து ஸ்தோத்திரித்து ஜெபத்தை எடுக்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన సంగతి మీకు అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను.